నేను ప్రజని తహసీల్దార్ రామాయణపేట్. నిన్న రామాయణపేట మండలంలోని ఝాన్సీలింగపూర్ గ్రామంలో ఇసుక పట్టా ల్యాండ్స్లలో అనాథరైజ్డ్ శాండ్ డంప్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. అది లోకల్ ఎంక్వైరీ చేసేసి ఐడెంటిఫై చేసిన శాండ్ డంప్స్ అంతా కూడా సీజ్ చేసి మనము ఇందిరమ్మ ఇళ్లకు కేటాయించబడుతుందని చెప్పేసి తెలియదు. శాండ్ డంప్స్లో భాగంగా ఇసుక అనేది తరలించడము తీసుకోవడము అనేది తప్పు. దీనికి స్ట్రిక్ట్ పనిష్మెంట్ ఉంటుంది. కాబట్టి ఆ లోకల్ ఎంక్వైరీలో భాగంగా రెవెన్యూ సిబ్బంది అంతా కూడా అక్కడికి వెళ్ళి పోలీస్ శాఖ వారి సమన్వయంతో ఆ శాండ్ డంప్స్ అంతా కూడా ఆక్షన్ చేసేసి ఇందిరమ్మ ఇళ్లకు కేటాయించబడుతుందని చెప్పేసి తెలియజేస్తాం. అందరికీ నమస్కారం. ముఖ్యంగా మా అటవీ శాఖ తరఫున ఈరోజు మా రేంజ్ స్టాఫ్ అందరితో ఈ కాజాపూర్ తండా ఝాన్సీలింగపూర్ వీటందు వచ్చి పెట్రోలింగ్ చేయడం జరిగింది. ఫుడ్ పెట్రోలింగ్ కూడా చేయడం జరిగింది. సో మా బౌండరీలో పడితే ఇప్పటికీ ప్రజెంట్ అయితే ఏమి ఇలాంటి శాండ్ ఇది కాలేదు. ముఖ్యంగా ఈ తండావాసులో ఒక హెచ్చరిక ఏంటంటే, ఎవరు కూడా అడవి నుండి అక్రమంగా ఇసుక తరలిస్తే అటవీ చట్టరీత్యా చాలా కఠినమైన నిర్ణయాలు ఉంటాయి. మీ బండ్లు కూడా ఒకసారి సీజ్ అయినాయంటే మళ్ళీ బయటకు వెళ్ళడం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. దయచేసి ఈ కాజాపూర్ తాండా వాళ్ళు ప్రతి ఒక్కరు గమనించగలరు. ఈ విషయంలో ఎవరు కూడా అడవి నుంచి ఇసుక కానీ మట్టి కానీ రాయి కానీ తీయడము అటవీ చట్టరీత్యా చాలా తీవ్రమైన నేరంగా పరిగణించి మీ పైన చాలా కఠినమైన చర్యలు తీసుకోబడతాయి. కాబట్టి ఇది గమనించగలరని కోరుచున్నాము. రామాయంపేట ఆర్ఐ గోపి. నమ్మదగిన సమాచారం మేరకు ఇలా ఫీల్డ్ విజిట్ రావడం జరిగింది. ఇక్కడ ఒక 25 ట్రిప్పుల ఇసుకను డంప్ చేసి ఉండడం వలన దాన్ని సీజ్ చేయడం జరిగింది. ఇటు సమాచారం తహసీల్దార్ గారి ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకోబడతాయి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.